హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నిఫ్టీ అనాలిసిస్ ఫర్ 21st ఏప్రిల్ 2025. మనం ఫస్ట్ థర్స్డే రోజు ఒకసారి మార్కెట్ను అనాలిసిస్ చేస్తే మనం ఏదైతే డిస్కస్ చేసుకున్నామో సపోర్ట్ లెవెల్స్ అనేది 23,300 నుంచి 280 అనేది ఒక సపోర్ట్ అనుకున్నాము. అదేవిధంగా 23,200 అనేది ఒక స్ట్రాంగ్ సపోర్ట్ అనుకున్నాము. సో ఎగ్జాక్ట్లీ మనం ఏదైతే డిస్కస్ చేసుకున్న లెవెల్స్ ఉందో 23,280 ఆ రేంజ్ నుంచి 280-300 రేంజ్ నుంచి మార్కెట్ అనేది ఒక ట్రెండింగ్ మూవ్ అయింది, అంటే ఒక పారాబోలిక్ మూవ్ అయింది. ఈ మార్కెట్‌లో నేను క్లియర్‌గా మీకు ఆ వీడియోలో నేను మెన్షన్ చేశాను. షార్ట్ అనేది రిస్కీ ఉంటుంది. ఎందుకంటే మార్కెట్ అనేది కంప్లీట్‌లీ ఒక ఆహ్, బయర్ చేతిలో ఉంది. అంటే ఒక బుల్లిష్ ట్రెండ్‌లో ఉన్నప్పుడు మనం షార్ట్ చేసి అంటే ట్రెండ్‌కి రివర్స్‌గా ట్రేడ్ చేసి చేయడం అనేది కైండ్ ఆఫ్ రిస్కీ ఉంటుందని షార్ట్ అనేది అవాయిడ్ చేశాను. ఇన్ కేస్ ఫాల్ అయినా మనకు 23,200 కిందనే షార్ట్ ఆపర్చునిటీ ఉంటుంది తప్పించి, ఆ లెవెల్‌లో షార్ట్ చేయడం అనేది రిస్కీ ఉంటుందని నేను మెన్షన్ చేశాను. సేమ్ అదే విధంగా మార్కెట్ ఈ మూవ్ అనేది పారాబోలిక్ మూవ్, అంటే ఒక ట్రెండింగ్ డే అయ్యింది ఆ రోజు. ఈ మార్కెట్‌లో ఇన్‌కేస్ ఆ రోజు ఎక్స్‌పైరీ ఉంది. ఎక్స్‌పైరీ బేసిస్ ఏంటంటే ఇన్‌కేస్ మనకు అంటే నేను అబ్జర్వ్ చేసిన దాని ప్రకారం ఏంటంటే చాలా మంది ఏంటంటే ఈ రేంజ్‌లో ఎక్కడో దగ్గర లాంగ్ ఇనిషియేట్ చేసిండు. బట్ ఏంటంటే మనకు మూవ్ అనేది ఫాస్ట్‌గా వచ్చినప్పుడు ఆప్షన్ ప్రీమియం అంటే కాల్ ప్రీమియం అనేది వితిన్ 5 మినిట్స్, 10 మినిట్స్, 15 మినిట్స్ మనం అనుకున్నట్టు 20 పాయింట్స్, 30 పాయింట్స్, 50 పాయింట్స్ ప్రాఫిట్ వచ్చింది. బట్ ఏంటంటే తర్వాత ఏమైందంటే మనకు మార్కెట్‌లో వచ్చేసి ఏంటంటే ఎవరైనా ఏంటంటే మార్కెట్ పెరుగుతుందంటే ఎక్కడో దగ్గర మళ్ళీ రివర్స్ అవుతుందని ఒక చిన్న కాన్సెప్ట్‌తోన దట్ టూ ఏంటంటే మనకు పుట్ ప్రీమియం అనేది ఎలా ఉంటుందంటే బేసిక్‌గా మనకు మార్నింగ్ ఇక్కడ చూసినప్పుడు మనకు 100 ఉన్న పుట్ ప్రీమియము మనకు మార్కెట్ మూవ్ అవుతుంటే అది 30, 40 ఆ రేంజ్‌లో మనకు దొరుకుతుంది. అంటే ఏంటంటే 100లో చూసిన పుట్ వచ్చేసి మనకు 30లో దొరుకుతుంది కదా! ఇక్కడ మనం బై చేస్తే సమ్‌వాట్ ఒక 10, 15 పాయింట్స్ మనకు ప్రాఫిట్ గెయిన్ చేయొచ్చు అనే ఉద్దేశంలో ఏంటంటే మార్కెట్ పెరుగుతున్న కొద్దీ చాలామంది ఏంటంటే పుట్స్ తీసుకుంటూ ఉంటారు. దాంతో పాటు ఏంటంటే అది యావరేజ్ చేసి ఆ పుట్‌ను యావరేజ్ చేసి అంటే కాల్ తీసుకుంటే ఇమ్మీడియేట్‌గా మనకు ప్రాఫిట్ వచ్చింది, బుక్ చేసుకున్నాం. అదేవిధంగా పుట్ తీసుకుంటే ఏంటంటే మార్కెట్ పెరుగుతున్నప్పుడు ఆ పుట్ ప్రీమియం డౌన్ అవుతుంది. అంటే మార్నింగ్ 100లో ఉన్నది మధ్యాహ్నం వచ్చేవరకు 20, 30లో దొరుకుతుంది. 30, 40లో దొరికింటది. ఇంకొక 1 అవర్ వెయిట్ చేస్తే 20, 10లో దొరికింది. అట్లా యావరేజ్ చేస్తూ ఆ రోజు ఏదైనా మార్నింగ్ ప్రాఫిట్ వస్తే లూజ్ అవ్వడము, అదేవిధంగా ఇంకా క్యాపిటల్ లాస్ అవ్వడం కూడా జరిగింది. అంటే ఈ మార్కెట్‌లో ఏందంటే మనకి ఎప్పుడైనా మార్కెట్‌ని మనం ఒక రకమైన అనాలిసిస్ చేస్తే ఏదైనా ఒక మార్కెట్ అనేది ఒక ట్రెండ్‌లో పోతున్నప్పుడు ఏంటంటే ట్రెండ్‌తో పాటు పోయే ప్రయత్నం చేయాలని చెప్పేసి ట్రెండ్ అగైనెస్ట్‌గా మనము అంటే ఆహ్, ఆప్షన్ ప్రీమియం బేస్ ట్రేడ్ చేసామనుకోండి. అంటే మనకు 100లో చూసిన ప్రీమియం 30లో దొరికింది, 20లో దొరికింది. అంటే చీప్‌లో దొరుకుతుంది. అక్కడ మనం ఎంట్రీ ఇస్తే అట్‌లీస్ట్ ఒక 10, 20 పాయింట్స్ మనకేమన్నా వస్తే మనం ప్రాఫిట్ బుక్ చేయొచ్చు అనే కాన్సెప్ట్ అనేది అబ్సల్యూట్‌లీ రాంగ్ కాన్సెప్ట్. ఎందుకంటే మార్కెట్ ట్రెండ్ మనం ముందు అనాలిసిస్ చేసుకొని దాని ప్రకారము ట్రేడ్ చేయడం అనేది ఆహ్, కైండ్ ఆఫ్ ఏంటంటే మన అకౌంట్ గ్రో అవ్వడానికి ఛాన్స్ ఉంది. ఇన్ కేస్ రాంగ్ అయితే స్టాప్ లాస్ ఎలాగుంటుంది. స్టాప్ లాస్ 6 గనక డన్ ఫర్ ద డే అనుకుని మనం కంప్లీట్‌గా మనకు ఆ రోజు మనం మార్కెట్‌ను దూరంగా ఉండడం చాలా బెస్ట్. ఇలాంటి మూవ్స్ అనేది చాలా రేర్‌గా దొరుకుతది. ఆ మూవ్‌లో మనం పార్టిసిపేట్ చేయకున్నా పర్లేదు గానీ, దానికి ట్రెండ్‌కు రాంగెళ్ళి అకౌంట్ ఖాళీ చేయడం అనేది కైండ్ ఆఫ్ ఏంటంటే రిస్కీ ఉంటుంది. అంటే మార్కెట్‌లో వచ్చేసి మనం ఆహ్, మార్కెట్‌లో మనం లైవ్‌గా ఉంటేనే రేపు ఏదైనా ట్రేడ్ చేయడానికి అవకాశం ఉంది. అట్లా కాకుండా ఒకటే రోజు మనం మొత్తం క్యాపిటల్ లూజ్ అయ్యి, రేపటి ట్రేడ్ చేయడానికి క్యాపిటల్ లేకుండా ఉండడం కైండ్ ఆఫ్ రిస్కీ ఉంటుంది. 1 ఆర్ 2 ట్రేడ్ చేయాలి. ఇన్‌కేస్ మన ట్రెండ్ మనకు అగైనెస్ట్ పోతుందంటే మనం స్టాప్ లాస్‌తో ఎగ్జిట్ అవ్వాలి. ఆ రోజుకి మనం మార్కెట్‌కు దూరం ఉంటే బెస్ట్ ఉంటుంది. చాలామంది ఏం చేస్తారంటే మనకు ఆహ్, ఈ ఆప్షన్ బై చేసేవాళ్ళేంటంటే మార్నింగ్ చూసిన ప్రీమియంతోని కంపేర్ చేస్తే ఇప్పుడు ప్రీమియం అనేది మనకు డౌన్ ఉంది. ఇక్కడ బై చేస్తే రూ. 10 రావచ్చు అనేది ఉంటుంది. అంటే బేసిక్‌గా ఏందంటే మనకి ఇక్కడ ఒక ప్రాపర్ ఏందంటే ప్లానింగ్ లేకపోవడం అనేది ఒక చిన్న ఏమంటారు ఇబ్బంది ఉంటుంది. ఒక ప్లానింగ్‌తోని ట్రేడ్ చేస్తే ఏందంటే మన అకౌంట్ గ్రో అవ్వడానికి ఛాన్స్ ఉంది. ఇంకోటి లాసెస్ అనేది లిమిటైజ్ చేయడానికి చాలా అవకాశం ఉంటుంది. సరే ఈ మండే మనకు మార్కెట్ మండే ఎలా ఉందని ఒకసారి చూస్తే మనం లాంగర్ టైమ్ ఫ్రేమ్‌లో వెళ్తే డే క్యాండిల్‌లో ఒకసారి చూస్తే ఇవన్నీ నేను రిమూవ్ చేస్తున్నాను. మనకేంటంటే ప్రీవియస్‌గా మార్కెట్‌ని ఒకసారి మనం అబ్జర్వ్ చేస్తే ఈ రేంజ్ అనేది ఏదైతే ఉందో ఈ రేంజ్ నుంచి సెల్లింగ్ వచ్చింది మనకు. ఇక్కడ ఒక సెల్లింగ్ వచ్చింది. సేమ్ అదే ఈ రేంజ్‌లో సెల్లింగ్ వచ్చింది. బట్ ఏంటంటే ఇక్కడ మనకి ఈ రోజు మార్కెట్‌ని ఒకసారి అబ్జర్వ్ చేస్తే ప్రీవియస్‌గా ఈ రేంజ్ నుంచి సెల్లింగ్ వచ్చింది. సెల్లింగ్ ప్రెషర్ అనేది పెరిగింది. ఏదైతే రేంజ్ ఉందో అంటే ప్రీవియస్‌గా మనకు 5థ్ ఫిబ్రవరి రోజు హై ఏదైతే ఉందో 23,800 నుంచి సెల్లింగ్ వచ్చింది. అదేవిధంగా మళ్ళీ నెక్స్ట్ 25థ్ మార్చ్ రోజు ఏదైతే హై ఉందో ఆ రోజు 816 రేంజ్ సెల్లింగ్ వచ్చింది. బట్ ఇక్కడ మనకి ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఎక్కడ మనకు సెల్లింగ్ అనేది రాదు. కంప్లీట్‌గా మనకి క్యాండిల్ అనేది ప్రీవియస్ ఏదైతే లెవెల్ ఉందో లెవెల్ పైన క్లోజ్ అయింది. బట్ ఇక్కడ మనం కంప్లీట్‌లీ మనకి ఇది బుల్లిష్ అని మనం ప్రెడిక్ట్ చేయలేము.
రేపు మార్కెట్‌లో ఫస్ట్ 1 అవర్ అనేది చాలా ఇంపార్టెంట్. అంటే మార్కెట్‌లో మనం ఇక్కడ లెవెల్స్ ఒకసారి అబ్జర్వ్ చేస్తే 23, 850, 800 అనేది ఒక క్రూషియల్ సపోర్ట్ రేంజ్ అనుకోండి. 750-800 అనేది. ఇన్ కేస్ మార్కెట్‌లో మండే రోజు మనకు ఓపెనింగ్ బేస్ చేసుకొని ట్రేడ్ ఎలా ఇనిషియేట్ చేయాలనేది చూస్తే, ఇన్ కేస్ మార్కెట్‌లో వచ్చేసి మనం ఈ మార్కెట్‌ను మనం అబ్జర్వ్ చేసేదంటే మండే గ్యాప్ అప్ అవ్వడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంది. ఇన్ కేస్ గ్యాప్ అప్ ఉంటే ఇమ్మీడియేట్‌గా మనం బై చేయకుండా కొంచెం వెయిట్ చేసి రీట్రేస్ అయ్యేట్లు ఈ రేంజ్‌లో మనకు అంటే 850-800 మధ్యలో మనకి ఏదైనా బుల్లిష్ ఫార్మేషన్ వస్తే ఈ రేంజ్‌లో లాంగ్ ఇనిషియేట్ చేస్తే నెక్స్ట్ టార్గెట్ వచ్చేసి 24,000 వరకు ఛాన్స్ ఉంది. 24,000 క్రాస్ అయితే 24,150, 200 వరకు ఛాన్సెస్ ఉంది మార్కెట్‌లో. 24,200 వరకు వెళ్ళడానికి ఛాన్స్ ఉంది. సేమ్ అదే విధంగా మార్కెట్ ఇన్ కేస్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది. గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే ట్రేడ్ ఎలా చేయాలంటే, మనకి గ్యాప్ డౌన్ ఓపెన్ అయినా ఇమ్మీడియేట్‌గా మనం షార్ట్ ఇనిషియేట్ చేయకుండా వెయిట్ ఫర్ ద రీట్రేస్ అంటే మన గ్యాప్ డౌన్ ఓపెన్ అయినాక హయ్యర్ సైడ్ వెళ్ళడానికి ఛాన్సెస్ ఉంది మార్కెట్‌లో. అంటే మనకి ఇక్కడ గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది. హయ్యర్ సైడ్ వెళ్ళినాక ఇక్కడ మనకి ఏదైనా బేరిష్ ఫార్మేషన్ అంటే ఏదైతే ఈ లెవెల్ ఉందో 23,750 నుంచి 800 అనే లెవెల్ ఒక డ్రా చేసుకొని, ఇక్కడ గ్యాప్ డౌన్ ఓపెన్ అయినాక ఇక్కడ రీట్రేస్‌మెంట్ అయినాక ఇక్కడ మనకి ఏదైనా బేరిష్ ఫార్మేషన్ వస్తే ఇక్కడ షార్ట్ ఇనిషియేట్ చేయడానికి ఛాన్సెస్ ఉంది. అంటే మనకి ఈ మార్కెట్‌లో మనకు 2 ట్రేడ్‌లు మనం ఇనిషియేట్ చేయొచ్చు. ఒకటొచ్చేసి గ్యాప్ అప్ ఓపెన్ అయిన తర్వాత ఒక వెయిట్ చేయాలి. అంటే అంటే ఇమ్మీడియేట్‌గా మనం బై చేయకుండా వెయిట్ చేసి మనకేంటంటే డౌన్ సైడ్ రావడానికి ఛాన్స్ ఉంది. ఇది 23,850 నుంచి 800 మధ్యలో ఇక్కడ ఏదైనా మనకు బుల్లిష్ ఫార్మేషన్ వస్తే ఇక్కడ లాంగ్ ఇనిషియేట్ చేసి నెక్స్ట్ టార్గెట్ వచ్చేసి 24,000 తర్వాత 24,200 వరకు వెళ్ళడానికి ఛాన్స్ ఉంది. అదే విధంగా గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది. గ్యాప్ డౌన్ మార్కెట్‌లో మనం ఇమ్మీడియేట్‌గా షార్ట్ అనేది ఇనిషియేట్ చేయకుండా వెయిట్ ఫర్ ద రీట్రేస్‌మెంట్ అంటే హైయర్ లెవెల్ ఎళ్ళే వరకు వెయిట్ చేసి ఇక్కడ మనకు 23,750, 800 రేంజ్‌లో మనకి ఏదైనా బేరిష్ ఫార్మేషన్ కనిపిస్తే మనకి ఇక్కడ షార్ట్ ఇనిషియేట్ చేయొచ్చు. నెక్స్ట్ టార్గెట్ వచ్చేసి 23,000 డౌన్ సైడ్ అయితే నేను పెద్దగా ఎక్స్‌పెక్ట్ చేయట్లేదు. మండే రోజు వరకు. మండే క్యాండిల్ బేస్ చేసుకొని ఫర్దర్‌గా మనం ఆలోచించొచ్చు. బట్ మండే మాత్రం ఏంటంటే 100, 150 పాయింట్స్ ఏమన్నా దొరికితే అక్కడ మనం బుక్ చేసుకోవాలి షార్ట్ సైడ్. బట్ లాంగ్ సైడ్ మాత్రం ఏంటంటే 23,750, 800 రేంజ్‌లో మనకి ఏదైనా బుల్లిష్ ఫార్మేషన్ వస్తే మనకు ఇమ్మీడియేట్ టార్గెట్ వచ్చేసి 24,000 అవుతుంది. 24,000 అనేది ఒక సైకలాజికల్ రెసిస్టెన్స్‌గా మనం కన్సిడర్ చేయొచ్చు. వన్స్ 24,000 క్రాస్ అయితే నెక్స్ట్ 24,150, 200 వరకు వెళ్ళడానికి ఛాన్స్ ఉంది. ఈ మార్కెట్‌లో కొంచెం కాషియస్‌గా ట్రేడ్ చేయాలి. ఇంకోటి ఏంటంటే మనకి ఈ వీక్ వచ్చేసి ఏంటంటే మంత్లీ ఎక్స్‌పైరీ వీక్. రోల్ ఓవర్ డాటా రోల్ ఓవర్ అని ఇవన్నీ బేస్ చేసుకొని మార్కెట్‌లో మూవ్‌మెంట్ ఉంటుంది. మండే రోజు ఒక రోజు మనం కొంచెం కాషియస్‌గా ట్రేడ్ చేసి దాన్ని బేస్ చేసుకొని మనకు ఈ రెసిస్టెన్స్ అనేది అంటే ప్రెజెంట్ వచ్చేసి రెసిస్టెన్స్ దగ్గర ట్రేడ్ అవుతుంది. రెసిస్టెన్స్ అనేది బ్రేక్ అవుతుందా? అంటే ఇది సపోర్ట్ అవుతుందా? లేదంటే మళ్ళీ రెసిస్టెన్స్ అవుతుందా? అనేది ఒకటి మనకు ఒక క్లారిటీ వస్తుంది. దాన్ని బేస్ చేసుకొని ఫర్దర్‌గా కమింగ్ డేస్‌లో ట్రేడ్ అనేది చేయడానికి ఛాన్సెస్ ఉంది. ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు తెలిసిన మిత్రులకు సబ్స్క్రైబ్ చేయండి. మీకు తెలిసిన మిత్రులకు షేర్ చేయండి. థాంక్ యూ ఫ్రెండ్స్.